హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. టీజీ ఐసెట్కి సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడింగ్ వచ్చేసింది. సో 3 డేస్గా మనం చూస్తున్నాం డౌన్లోడ్ హాల్ టికెట్ అని. ఒక్కొక్క రోజు డేట్ పోస్ట్పోన్ అవుతూ వస్తుంది, కానీ ఈరోజు అయితే డౌన్లోడింగ్ హాల్ టికెట్స్ ఆప్షన్ వచ్చేసింది. మీరు జస్ట్ ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళి టీజీ ఐసెట్ అని టైప్ చేసినా కూడా టీజీ ఐసెట్ 2025 చూసినట్లయితే టీజీ ఐసెట్ 2025 ఫస్ట్ సెర్చ్ పైన మీరు ఇక్కడ డౌన్లోడింగ్ హాల్ టికెట్స్ అఫీషియల్ పేజ్లో డౌన్లోడ్ హాల్ టికెట్ అని వచ్చింది. ఈ డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ అడుగుతుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీ రిజిస్ట్రేషన్ నంబర్ టైప్ చేసి దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ అయిపోయిన తర్వాత మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే మీ డిగ్రీ హాల్ టికెట్ నంబర్, డిగ్రీ కానీ బీటెక్ కానీ అయిపోయి ఉంటుంది కదా, దానికి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ని ఇక్కడ టైప్ చేయాలి. మీ డిగ్రీ హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబరు, ఐసెట్ అప్లై చేసింది, డేట్ ఆఫ్ బర్త్, దాని తర్వాత వచ్చేసి మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నంబర్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ క్లిక్ చేస్తూనే మీ హాల్ టికెట్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. మీకు పడిన సెంటరు, డేటు, సో ఏ డేట్ పడింది, మార్నింగ్ ఆఫ్టర్నూనా, గేట్ క్లోజర్ ఎప్పటి లోపల క్లోజ్ చేస్తారు, దీని లోపలే మీరు ఉండాలి. 10 to 12:30 ఎగ్జామ్ అయితే 9:15 లోపు గేట్ క్లోజ్ చేసేస్తారు. 9:15 తర్వాత లోపలికి ఎంట్రీ ఉండదు కాబట్టి మీరు మ్యాక్సిమం ఏం చేయాలంటే 9 లోపే అక్కడ ఉండాలి. ఎగ్జామ్ సెంటర్లో 9 లోపే ఉంటే బెటరు. 9:15 కల్లా గేట్ క్లోజ్ అవుతుంది. ఈ విధంగా సెంటర్ నేమ్ వస్తుంది, మీ అడ్రస్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి ఒకసారి. దాని తర్వాత కింద ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ప్లీజ్ చెక్ కేర్ఫుల్లీ యువర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ ఇవన్నీ కరెక్ట్గా చెక్ చేసుకొని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఏమైనా తప్పులు ఉంటే కమ్యూనికేట్ టు ద టీజీ ఐసెట్ హెల్ప్ లైన్ నంబర్కు, హెల్ప్ లైన్ సెంటర్కు ఇమీడియట్గా చెప్పేయాలి. దాంట్లో చేంజెస్ ఏమైనా ఉంటే చేస్తారు. క్యాండిడేట్ షుడ్ షో సేమ్ హాల్ టికెట్ అట్ ది ఎంట్రన్స్ ఆఫ్ ది టెస్ట్ సెంటర్లోకి వెళ్ళిన వెంటనే మీరు హాల్ టికెట్ చూపించాలి, లేదంటే లోపలికి ఎంట్రీ ఉండదు. మీరు ఏమేమి తీసుకువెళ్ళాలంటే బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్, హాల్ టికెట్, వ్యాలిడ్ ఒరిజినల్ ఫోటో ఐడి కార్డ్ తీసుకువెళ్ళాలి. అంటే ఆధార్ కానీ, పాన్ కానీ, పాస్పోర్ట్ లేదా ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, వీటిలో ఏదో ఒకటి. ఇక్కడ 5 ఇచ్చాడు కదా, ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, వీటిలో ఏదో ఒకటి మీరు ఒరిజినల్ది తీసుకొని వెళ్ళాలి. దాంతోపాటు హాల్ టికెట్, బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకొని వెళ్ళాలి. 1.5 అవర్ ముందు రీచ్ అవ్వండి అని ఇచ్చాడు. 8:30కే రీచ్ అవ్వాలి. మార్నింగ్ వాళ్ళు అయితే 8:30 లోపల రీచ్ అవ్వాలి. 9:15కు గేట్ క్లోజ్ అవుతుంది. ఆఫ్టర్నూన్ సెషన్ అయితే 2:15కు గేట్ క్లోజ్ అవుతుంది. దాని తర్వాత ఎవరిని కూడా అలో చేయరు. ఆఫ్టర్నూన్ కూడా 1:30 లోపు, 1 లోపే అన్నాడు ఇక్కడ. ఇంకా మార్నింగ్ వాళ్ళు 8:30 లోపు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోండి. ఎందుకంటే మీకు బయోమెట్రిక్ సంబంధించిన క్యాప్చరింగ్ ఉంటుంది అక్కడ, కాబట్టి 1.5 అవర్ ముందు రమ్మని చెప్పాడు ఇక్కడ. ఇక ఇన్విజిలేటర్ ఏం చెప్తాడో కరెక్ట్గా ఫాలో అవ్వండి. స్క్రీన్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా బాగా వినండి, తొందరపడి ఏది చేయొద్దండి. కంప్యూటర్ మాల్ ఫంక్షనింగ్ ఏదైనా ఉంటే ఇన్విజిలేటర్కు తెలియచేయండి, వాళ్ళు దాన్ని రెక్టిఫై చేస్తారు. క్యాల్కులేటర్లు, మ్యాథమెటికల్ టేబుల్స్, లాక్ టేబుల్స్, సెల్ ఫోన్స్, డిజిటల్ వాచెస్, స్పెక్టకల్స్, పెద్ద స్పెక్టకల్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమి కూడా లోపలికి అలో చేయరు. ఇటువంటిది ఏమైనా కూడా మీకు ప్రాబ్లం ఎదురవుతుంది అక్కడ, వాళ్ళు మీ మీద కేసు కూడా పెట్టే అవకాశం ఉంటుంది ఏదైనా దొరికిపోతే. ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్ అండ్ రైటింగ్ ద టెస్ట్ డస్ నాట్ గ్యారంటీ. ఒకవేళ మీకు హాల్ టికెట్ వచ్చింది, టెస్ట్ రాసినారు, ఇంకా గ్యారంటీ అడ్మిషన్ కావాలని కోరుకుంటే మాత్రం అది దొరికేది కాదు. ఖచ్చితంగా క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే, ఐసెట్ ర్యాంక్ వచ్చి క్వాలిఫై అయిన వాళ్ళకి మీకు సీట్స్ అనేది దొరుకుతాయి. బ్లాంక్ పేపర్స్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ రఫ్ వర్క్. రఫ్ వర్క్ కోసం మీకు బ్లాంక్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు క్యాల్కులేషన్ చేసుకోవడానికి రఫ్ షీట్స్ కూడా అక్కడ ఇస్తారు, కాబట్టి మీకేం ఇష్యూ లేదు. అక్కడ మ్యాథ్స్ క్యాల్కులేషన్ అప్పుడు రఫ్ షీట్స్ అయితే కంపల్సరీ అవసరం అవుతుంది. ఇక మీరుండే చోటు నుంచి మీ సెంటర్ ఎలా వెళ్ళాలి అనేది గూగుల్ మ్యాప్స్ సంబంధించిన మ్యాప్ కూడా ఇక్కడ ఇచ్చింటాడు, కాబట్టి ఈ మ్యాప్ను కూడా మీరు ప్రింట్ తీసుకొని చూసుకొని వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళాలని, ఆటోలో వెళ్ళాలైతే ఆటో డ్రైవర్కి చూపించినా కూడా మీకు ఇది ఏ సెంటర్ ఎక్కడుంది అనేది కూడా పూర్తి డీటెయిల్స్ ఇక్కడ మీ మ్యాప్లో మీరు చూసుకోవచ్చు. సో ఇది కంప్లీట్గా టీఎస్ ఐసెట్ సంబంధించి. ఎక్కడే కానీ అప్లికేషన్ ఫామ్ తీసుకొని వెళ్ళాలి, దానిపైన సిగ్నేచర్ అవసరం, ఇదంతా కూడా ఎక్కడే కానీ ఇక్కడ ఇవ్వలేదు, కాబట్టి అప్లికేషన్ ఫామ్ది డీటెయిల్స్ ఏమీ లేవు. మీరు తీసుకువెళ్లాల్సింది కంపల్సరీ ఇక్కడ ఉండేది మాత్రమే 1, 2, 3 పెన్ను, హాల్ టికెట్, వ్యాలిడ్ ఐడి ప్రూఫ్, ఇవి మాత్రమే మీరు తీసుకొని వెళ్ళాలి. కొంతమందికి హాల్ టికెట్ కూడా కలరా, బ్లాక్ అండ్ వైట్ అని అడుగుతూ ఉంటారు.
సో ఏదైనా పర్లేదు, బ్లాక్ అండ్ వైట్ అయినా పర్లేదు, కలర్ తీసుకుపోయినా కూడా పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు. పెన్నులు కూడా 1 ఆర్ 2 తీసుకుపోతే బెటర్. ఒకవేళ రాయకపోయినా కూడా ఏదైనా క్యాలిక్యులేషన్లో మళ్ళీ ఇబ్బంది పడకుండా 2 పెన్స్ తీసుకొని వెళ్ళండి. ఇవి తర్వాత మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది మీ డీటెయిల్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కంపల్సరీ టీజీఐసెట్ కన్వీనర్కు తెలియచేయాలి. ఎయిదర్ మెయిల్ ఆర్ బై కాల్ చేసైనా చెప్పచ్చు మీరు. ఇంకా ఏం గ్యాడ్జెట్స్ తీసుకువెళ్ళొద్దండి, తీసుకువెళ్తే మీకే ఇబ్బంది అవుతుంది అక్కడ. సో దిస్ ఈజ్ అబౌట్ టీజీఐసెట్ హాల్ టికెట్లు కూడా వచ్చేసాయి. ఇంకా 8th and 9th ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మంచి ర్యాంక్ రావాలంటే మంచి రివిజన్ కూడా అవసరం కాబట్టి మన కోర్స్ 50 రూపీస్కే పెట్టాము. రివిజన్కు బాగా పనికి వస్తుంది మీకు. సో రికార్డెడ్ లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి కాబట్టి అవి చూసుకోండి. ఖచ్చితంగా మీరు మంచి ర్యాంక్ తెచ్చుకోగలరు. ఆల్ ది బెస్ట్.